ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష.